హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో డెలాయిట్లో నేషనల్ లెవెల్ అసెస్మెంట్ 2025 హైరింగ్ స్టార్ట్ అయింది కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మీరు అది చూడాలంటే అది పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, ఒకసారి చూడండి. మీరు అది అప్లై చేసుంటే అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. డెలాయిట్ అనే కాదు, వేరే కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ లేదంటే ఇన్ఫోసిస్ కానీ కూడా మీరు అప్లై చేసుంటే ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా వాటికి కూడా హెల్ప్ అవుతాయి. బికాస్ సిమిలర్ ప్యాటర్న్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఫైన్. సో ఫస్ట్లీ, if PQRS is a parallelogram, what is the ratio of area of triangle PQS and parallelogram PQRS? ఓకే, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన parallelogram డ్రా చేసుకుందాం. parallelogram ఇలా ఉంటుంది కదా, విత్ parallel lines. సో PQR అండ్ S ఇదొక parallelogram ఉంది, అండ్ దెన్ PQS ఇదొక ట్రయాంగిల్. ఓకే, వాటి ఏరియాస్కి రేషియోస్ అడుగుతున్నారు. ఓకే, సో ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, అండ్ దెన్ రేషియో అన్నారు కాబట్టి డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏంటి, బేస్ ఇంటూ హైట్. ఆఫ్ కోర్స్, బికాస్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుందో ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ కూడా అదే అవుతుంది. బికాస్ ప్యారలలోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ స్లీపింగ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్లో స్ట్రైట్ 90 డిగ్రీ యాంగిల్స్తో ఎలా అయితే మనం పెడుతున్నామో అది స్లాంట్ లైన్స్తో మనం చేస్తే అదే కదా ప్యారలలోగ్రామ్, ప్యారలల్ లైన్స్ ఉంటాయి. ఓకే, సో మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, బేస్ ఇంటూ హైట్ అన్నమాట. ఓకే, సో బేస్ ఇంటూ హైట్ గెట్స్ క్యాన్సిల్. సో 1/2 బై 1. ఓకే, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. సో 1/2 అంటే 1:2. ఓకే, సో 1:2 ఎక్కడుంది, దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది పర్టికులర్ థింగ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్కి రిలేటెడ్ కదా. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మీకు పెద్ద ప్రాక్టీస్ ఏమీ అక్కర్లేదు, కానీ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్క ఫార్ములా చిన్న మిస్టేక్ వేసినా సరే, లైక్ ప్యారలలోగ్రామ్కి రెక్టాంగిల్ ప్యారలలోగ్రామ్ అలా ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా సరే మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా వేస్ట్ అయిపోద్ది. ఓకే, సో జస్ట్ ఇలాంటి టాపిక్స్కి ఏంటంటే మీరు మొత్తం ఒక షీట్లో ఫార్ములాస్ అన్నీ రాసుకొని ఎవ్రీడే అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్ ట్రై టు రీకాల్ ఆల్ ద ఫార్ములాస్, ఎస్పెషల్లీ ఈ టాపిక్. ఓకే, fine. So 24 men can complete a job in 40 days. The number of men required to complete the job in 32 days. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 24 men 40 డేస్లో చేసే పని 32 డేస్లో చేయాలంటే ఎన్ని మెన్ కావాలి అని అడుగుతున్నారు. సో 40 డేస్లో చేసేదాన్ని 32 డేస్లో ఫినిష్ చేసేయాలి అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ పెరగాలి కదా. అంటే చేయాల్సిన దానికన్నా తక్కువ టైంలో పని జరగాలంటే చేస్తున్న వాళ్ళకన్నా ఎక్కువ మనుషులు పని చేయాలి కదా. సో 24 కన్నా ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ పని చేయాలి. ఓకే, ఆల్మోస్ట్ 8 డేస్ గ్యాప్ ఉంది కాబట్టి. సో 24, 25 పక్క నెంబర్సే కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ క్యాన్ బి ది ఆన్సర్, రైట్. అండ్ 40కి 32కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, సో పెద్ద డిఫరెన్స్ లేనప్పుడు ఇక్కడ 24తో కూడా పెద్ద డిఫరెన్స్ రాకుండా మనం చూసుకోవాలి. బట్ 50 చాలా ఆల్మోస్ట్ డబల్ ఉంది కదా, సో ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. ఇలా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, 24 మెన్కి 40 డేస్ పడుతుంది అన్నప్పుడు అప్పుడు 40 మెన్ పని చేస్తే అప్పుడు 24 డేస్లో అవుతుంది, అలా ఉంటుంది కదా ఛాన్స్. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ మెన్నే 40 మెన్ అయ్యారనుకో, అప్పుడు ఎన్ని డేస్లో ఫినిష్ అవుద్ది? అఫ్కోర్స్ 32 డేస్ కాకుండా 24 డేస్లోనే ఫినిష్ అవుద్ది వర్క్. సో 24 మెన్ 40 డేస్లో చేసే పనిని 40 మెన్ 24 డేస్లో చేయగలుగుతారు. సో 40 మెన్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, బికాజ్ ఇక్కడ 24 డేస్లో చేయట్లేదు, 32 డేస్లో చేస్తున్నారు. సో మనకి ఇంకేం మిగిలింది, 31 మిగిలింది. సో మీరు ఇది ఇలాగా బ్లైండ్గా ఆన్సర్ పెట్టచ్చు ఇన్ కేస్ మీ దగ్గర టైం లేదు అంటే. ఓకే, సో ఎగ్జామ్స్లో మనం ప్రాక్టీస్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఫార్ములాస్ అన్నీ రీకాల్ చేసుకుంటూ ఉండడం అంతే ఇంపార్టెంట్, ఎర్రర్స్ అవన్నీ అవాయిడ్ చేయడానికి. అండ్ మీరు ఫార్ములాస్ నేర్చుకున్నా సరే లాంగ్ మెథడ్ నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, బికాజ్ మీ దగ్గర టైం ఉంది, ఫార్ములా గుర్తులేదు, లాంగ్ మెథడ్ మీరు ప్రాక్టీస్ చేయలేదు, అప్పుడు ఏం చేస్తారు, టైం వేస్ట్ కదా. సో అందుకు అట్లీస్ట్ నేర్చుకుని ఉండండి, సో దట్ మీరు ఎగ్జామ్లో అట్లీస్ట్ టైం ఉంటే ట్రై చేయడానికి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్ కూడా చూసుకోండి. ఓకే, సో ఇలా మీ దగ్గర టైం లేనప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టచ్చు, బట్ మనం సాల్వ్ చేద్దాం. సో 24 మెన్ 40 డేస్లో చేసే పనిని 32 డేస్లో చేయడానికి ఎంతమంది కావాలి అంతే, మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నుంచి సాల్వ్ చేయడమే. 2 1s 2 6 12,
2 1s are 2, 2 2s are 4. Okay, 4 4s are 16, 4 3s are 12, 4 1s are 4 10s are. So x equal to 30. 3 into 10 30. సరిపోయిందా? Let's go to the next one. Right. So Varun can finish a piece of work in 15 days. Raj is 25% more efficient than Varun. In how many days can Raj complete the work? So ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నాం వర్క్ ఇన్ టైంలో. సో వరుణ్, రాజ్, ఫర్ దోస్ హూ డోంట్ నో, మనం ఈ పర్టికులర్ ఛానల్లో ఆల్రెడీ యాప్టిట్యూడ్ 1 షాట్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఫ్యూ ఆఫ్ ద టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం అలాంగ్ విత్ మ్యాట్రిక్స్, ఇంకా ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అవన్నీ. ఐ పుట్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీరు ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా యాప్టిట్యూడ్ టాపిక్ డౌట్ ఉంది అంటే. అండ్ ఆల్సో ఇన్ఫోసిస్ అండ్ కాగ్నిజెంట్ కూడా కొన్ని ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో అయిన తర్వాత యూ కెన్ చెక్ దట్ అవుట్ యాజ్ వెల్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోలో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పాజ్ ద క్వశ్చన్ అండ్ ట్రై ద క్వశ్చన్ బై యువర్ ఓన్. మీకు ఆన్సర్ వస్తే ఆన్సర్ చెక్ చేసుకోండి, ఆన్సర్ రాకపోతే లెర్న్ ది ఆన్సర్ హియర్. అండ్ ఇందులో మీకు వీడియో ఎండ్లో మీకు ఒక హోంవర్క్ ప్రాబ్లమ్ కూడా ఇస్తాను, అది మీరు సాల్వ్ చేసి యూ విల్ హ్యావ్ టు లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆర్ ఇఫ్ మీకు ఆన్సర్ రాలేదు అంటే యూ కెన్ టెల్ మీ, ఐల్ బీ ప్రొవైడింగ్ యూ ద సొల్యూషన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, డిస్క్రిప్షన్లో ఐల్ బీ పుట్టింగ్ అ పీడిఎఫ్ విత్ సమ్ క్వశ్చన్స్. యాప్టిట్యూడ్ మనకి కమెంట్స్లో ప్రీవియస్లీ కొంతమంది అడిగారు దట్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా కొన్ని క్వశ్చన్స్ కావాలి అని. సో ఈ పర్టికులర్ వీడియోలో ఐల్ బీ ప్రొవైడింగ్ యూ విత్ దట్ పీడిఎఫ్. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్ యాజ్ వెల్. అండ్ ఆ పీడిఎఫ్లోనే మీకు ఆన్సర్స్ కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ డౌట్ ఉంది అంటే యూ కెన్ టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియోలో ఐల్ బీ ప్రొవైడింగ్ యూ ఆల్ ద సొల్యూషన్స్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ కంటిన్యూ విత్ దిస్ వీడియో. సో వరుణ్ 15 డేస్లో చేయగలరు, రాజుది ఏమి ఇవ్వలేదు, ఎఫిషియన్సీ ఇచ్చారు 25% మోర్ అని. ఇంకా మనకి దగ్గర ఏ ఇన్ఫర్మేషనే లేదు ఇంతకు మించి. సో ఎలా చేస్తాం? ఆల్రెడీ మన వీడియోస్లో చూసిన వాళ్ళు వర్క్ ఇన్ టైం, దిస్ ఈజ్ ఎఫిషియన్సీ మెథడ్. దిస్ ఈజ్ వే ఫార్ ఎఫిషియంట్ దాన్ ది ఒరిజినల్ మెథడ్. ఓకే, ఫైన్. సో ఫస్ట్ దీని ఎఫిషియన్సీ మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, సో రాజు 25% మోర్ ఎఫిషియంట్ అంటే 125% ఎఫిషియంట్ యాజ్ వరుణ్, అంతే కదా. అంటే వరుణ్ 100% ఉన్నారంటే తనకన్నా 25% ఎక్కువ, అంటే 100 కన్నా 25% ఎక్కువ, అంటే 125% ఆఫ్ వరుణ్ కదా. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? 25 5s 25 4s. సో హీఈస్ 5/4 ఆఫ్ ఎక్స్ కదా. సో ఈ 4 డినామినేటర్ క్యాన్సిల్ అవ్వడం కోసం నేను ఎక్స్ వాల్యూని 4 అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇది 4, ఇది 4 అయితే ఈ 4 గెట్స్ క్యాన్సిల్, ఇది 5. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మీకు టేబుల్ ఏమొస్తుంది? వరుణ్, రాజ్, ఇక్కడ 15 4, ఇక్కడేమో 5. సో 15 4 అంటే టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎంత అవుతుంది? 60. ఫర్ దోస్ హూ డోంట్ నో, ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉంటే ఇది టోటల్ టైం టేకెన్, అంటే వాళ్ళు అలోన్గా చేస్తే ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలరని. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ, అంటే పర్ డే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారని. ఇది టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ 60 అనమాట. సో ఇక్కడ 15 డేస్ వాళ్ళకి ఇండివిజువల్గా పడుతుంది, రోజుకి 4 యూనిట్స్ చేస్తున్నారు. అలా చేస్తే అప్పుడు 15 డేస్ ఆఫ్ వర్క్ ఇంటూ 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ పర్ డే. సో 15 into 4 టోటల్ 60 యూనిట్స్ అన్నట్టు. ఓకే, సో దిస్ ఇంటూ దిస్ విల్ గివ్ దిస్, దిస్ బై దిస్ విల్ గివ్ దిస్, అండ్ దిస్ డివైడెడ్ బై దిస్ విల్ గివ్ దిస్. ఓకే, ఇలా మనం టేబుల్ రాసుకుంటే ప్రతి క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. రైట్, సో ఇలా వచ్చిందంటే టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ 60 అయింది. తిను డేకి 5 చేయగలరు. సో టోటల్ అతనికి ఎన్ని డేస్ పడుతుంది ఫినిష్ చేయడానికి? 60/5 12. సో 12 days విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. M and N salaries together amounts to rupees 2000. So M plus N salary 2000 అనుకుందాం. Okay. M spends 95% of his salary and N spends 85% of his salary if the savings are same. సో మీరు అబ్జర్వ్ చేస్తే 95% salary స్పెండ్ చేస్తారంటే అతని సేవింగ్స్ ఎంత? 5% of course. So 5% of M is savings of M, which is equal to 15% of N, which is the savings of N. స్టేట్మెంట్ సరిపోయిందా? సేవింగ్స్ ఈక్వల్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి మీరు సాల్వ్ చేయడమే అంతే. సో 100 గెట్స్ క్యాన్సిల్, 5 1s 5 3s. సో M ఈక్వల్ టు 3 into N. సో ఈ M ప్లేస్లో 3 into N మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు. 3N plus N ఈజ్ ఈక్వల్ టు 2000. ఓకే, సో 4N ఈజ్ ఈక్వల్ టు 2000. సో N వాల్యూ ఎంత అవుతుంది? 5. సో 500.
సో 500 విల్ బి ది ఆన్సర్. మనకి ఎన్ఏ అడిగారు కాబట్టి అది మార్క్ చేసాం. అదే ఎం అడుగుంటే 3 ఇంటూ 500, 3 అని కదా, సో 3 ఇంటూ 500 1500. ఓకే, క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. 3 pipes PQR are open to fill tanks such that P and Q can fill the tank alone in 36 minutes and 45 minutes respectively. ఇది కూడా సేమ్ వర్క్ అండ్ టైంలో ఎలా అయితే చేస్తున్నామో పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా సిమిలర్ అదే మోడల్ అనమాట. ఓకే, ఫైన్. సో PQR, ఓకే, దీనికి ఇండివిజువల్గా 36 మినిట్స్ పడుతుంది, దీనికి ఇండివిజువల్గా 45 మినిట్స్ పడుతుంది. ఆర్ కెన్ ఎంటీ ద ట్యాంక్, ఇది నెగిటివ్ ట్యాంక్, అంటే ఇవి ట్యాంక్ని ఫిల్ చేసే పైప్స్, ఇవి ట్యాంక్లోంచి వాటర్ అవుట్లెట్ వెళ్ళిపోయే పైప్స్ అనమాట. ఓకే, దీనికి ఎంత టైం పడుతుంది, ఎంటీ ఇన్ 30 మినిట్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు తెలిసిన మెథడ్లో మొత్తం అంతా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఈ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ని వాళ్ళ నెంబర్ ఆఫ్ డేస్తో డివైడ్ చేస్తే పర్ డే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ వాళ్ళు చేస్తున్నారో తెలుస్తుంది. ఓకే, సో టోటల్ అసలు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎల్సిఎం 36, 45, 30. ఓకే, సో 5 36, 5 9s are 45, 5 6s are 30, and then I can see 3 12s are, 3 3s are, 3 2s are. Okay, 2 6s are 12, 3 1, and then 3 2s are 6, 1 1. Multiply చేయండి. 5 3s are 15, 2 2s are 4, 4 3s are 12, 15 into 12. Okay, 12 5 is 60, 06, sorry, 12 5 is 60, 06, 12 1s are 12, 12 plus 6 18. So 180 is the LCM. అంటే Pకి టోటల్ యూనిట్స్ ఆఫ్ టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ వచ్చి 180 యూనిట్స్, అందులో Pకి 36 మినిట్స్ పడుతుందంట. అంటే 180 యూనిట్స్ ఆఫ్ కెపాసిటీని ఫిల్ చేయడం కోసం 36 మినిట్స్ పడుతుందంటే 1 మినిట్కి ఎన్ని యూనిట్స్ ఫిల్ చేస్తున్నట్టు, 180/36 ఆఫ్ కోర్స్. సో 180/36. నేను ఏమని అజ్యూమ్ చేసుకుంటా అంటే యూనిట్ డిజిట్స్ చూస్తాను. సో 6 5s చేస్తేనే కదా 30 వస్తుంది. సో 36 5s విల్ బి 180. ఓకే, అండ్ దెన్ 45 2s 90 కదా, అలానే 90 2s 180 కదా, సో 45 4s 180 అవుతుంది. ఓకే, సో 4s, అండ్ దెన్ 30 3 6 18 కాబట్టి 6 సరిపోయింది. ఇది వాళ్ళ కెపాసిటీ. ఓకే, వాళ్ళ ఎఫిషియన్సీ. ఇప్పుడు 1 మినిట్లో మీరు అజ్యూమ్ చేసుకుంటే P కెన్ ఫిల్ 5 యూనిట్స్, Q కెన్ ఫిల్ 4 యూనిట్స్, వాళ్ళిద్దరూ కలిపి 9 యూనిట్స్ ఫిల్ చేస్తున్నారు. ఆ సేమ్ టైంలో R 6 యూనిట్స్ని రిమూవ్ చేసేస్తుంది. అంటే 1 మినిట్కి ఎన్ని యూనిట్స్ ఫిల్ అవుతున్నట్టు, అఫ్ కోర్స్ ఓన్లీ 3 యూనిట్స్, బికాజ్ 9 ఆర్ ఫిల్లింగ్, 6 ఈజ్ డ్రైనింగ్ అవుట్, బయటకు వెళ్ళిపోతుంది. సో అందులో ఉండేది మాత్రం 3 యూనిట్సే. అలా ఎన్ని మినిట్స్ జరుగుతుంది, అలా 6 మినిట్స్ వరకు జరుగుతుంది. ఓకే, సో ఆ 6 మినిట్స్లో ఎన్ని యూనిట్స్ ఫిల్ అవుతున్నట్టు, 6 3s 18 యూనిట్స్ ఫిల్ అయిపోయినట్టు. ఓకే, సో ఫస్ట్ 6 మినిట్స్లో 18 యూనిట్స్ ఫిల్ అయిపోయాయి. ఇంకా ఎన్ని యూనిట్స్ మిగిలాయి ఫిల్ చేయడం కోసం, 180 మైనస్ 18 విచ్ విల్ బి 162. ఇంకా 162 యూనిట్స్ ఫిల్ చేయాలి. అప్పుడు ఎంటీయింగ్ పైప్ క్లోజ్, అంటే ఈ పైప్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఈ 2 పైప్స్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిపి 1 మినిట్కి 9 యూనిట్స్ ఫిల్ చేసేయగలరు. అలా 160 యూనిట్స్ ఫిల్ చేయడానికి వాళ్ళిద్దరికి ఎంత టైం పడుతుంది, 162/9, 9 1s 9, 9 plus 7, అండ్ దెన్ 9 8s 72. ఓకే, సో 18 కనిపించింది, మనం 18 ఆన్సర్ మెన్షన్ చేస్తాం, బట్ అది రాంగ్. ఏమంటే ఇది 6 మినిట్స్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పనిచేసినప్పుడు వచ్చిన టైం 18, కానీ మనల్ని టోటల్ టైం అడుగుతున్నారు. అంటే ఫస్ట్ 6 మినిట్స్ 3 కలిసి పనిచేసాయి కదా, తర్వాత థర్డ్ పైప్ ఆఫ్ అయిపోయిన తర్వాత అప్పుడు 18 మినిట్స్ రిమైనింగ్ టైం పట్టింది. సో ఇప్పుడు టోటల్ టైం ఏమవుతుంది, 18 + 6 విచ్ విల్ బి 24. సో 24 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్. సో ఇది సింపుల్ ప్రాబ్లమే, ఇది యావరేజెస్ ప్రాబ్లమ్. ఏ గ్రోసర్ హ్యాస్ ఎ సేల్ ఆఫ్ 6435 6927, ఇవన్నీ యాడ్ చేస్తాం. ఓకే, సో సింపుల్ ప్రాబ్లమే, మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. 6927 6855 7230 6562. ఓకే, ఇవన్నీ యాడ్ చేయండి. 10 plus 9 19 1, and then we have 3 2 5 5 5 10, 10 plus 6 16 19 20 0 2, and then 8 plus 2 10, 9 plus 5 is 14 24
plus 4 28 plus 2 30 0 3 and then we have 6 3s are 18 6 4s are 24 24 plus 10 34 okay ఇది total units divided okay 34009 plus 6th monthది మనకు చెప్పలేదు సో దాన్ని మనం x అనుకుని divided by 6 is equal to 6500 మీరు అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి మీకు x వాల్యూ వస్తుంది ఓకే 6 5 30 0 3 6 6 36 ప్లస్ 3 39 39000 ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి x ఈక్వల్ టు 39000 మైనస్ 34009 ఓకే 10 మైనస్ 9 1 9 9 8 మైనస్ 4 4 సో 4991 విల్ బి ది ఆన్సర్ క్లియర్ వన్ మోర్ థింగ్ మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు అంటే మీకు టైం లేదు ఎగ్జామ్లో అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే యావరేజ్ 6500 ఉండాలి కానీ మీరు ఆ 5 వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు వాల్యూస్ ఆల్మోస్ట్ 6500 ఉన్నాయి ఈ రెండు కలిపితే 6500 దగ్గరలోనే ఉన్నాయి కానీ రిమైనింగ్ 3 వాల్యూస్ చూస్తే చాలా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ 400 ఆల్మోస్ట్ ఎక్కువ ఉంది ఈ వాల్యూ ఆల్మోస్ట్ 350 ఎక్కువ ఉంది ఓకే అండ్ ఈ వాల్యూ ఇంకా చాలా చాలా 700 వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి సో ఇవి ఇంత ఎక్కువ ఉన్నాయి కదా సో వచ్చే వాల్యూ కూడా అంతే తక్కువ ఉండాలి ఓకే ఇది లైక్ మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకోండి రెండు దగ్గరలో ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ 0 అనుకోండి అండ్ దెన్ ఇక్కడ ఆల్మోస్ట్ 400 ఇక్కడ 350 సో 750 అండ్ దెన్ ఇక్కడ ఇంకొక 700 సో టోటల్ 1450 ఆల్మోస్ట్ తగ్గిపోవాలి సో 6500లోంచి 1450 వెనక్కి వచ్చింది సరే 1500 వెనక్కి వచ్చేయండి సో ఆల్మోస్ట్ ఎంత అవుతుంది 6500 మైనస్ 1500 ఈజ్ 5000 సో ఆల్మోస్ట్ 5000లో ఏదైతే వాల్యూ ఉందో అది ఇది 5991 అంటే ఆల్మోస్ట్ 6000 ఉంది సో ఇవన్నీ అయ్యే ఛాన్స్ లేదు ఓన్లీ ఇది మాత్రమే 5000 దగ్గరలో ఉంది సో దిస్ విల్ బి ది ఆన్సర్ మీరు అలా అయినా చూడొచ్చు ఆర్ఎల్స్ ఇంకో వేలో ఇవన్నీ చాలా పెద్ద వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 6500 నుంచి చాలా చిన్న వాల్యూ ఉండాలి ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి లైక్ ఇది 6900 ఇది ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ఇది అయ్యే ఛాన్సే లేదు ఈ రెండు జస్ట్ 500 మాత్రమే డిఫరెన్స్ ఉంది సో ఈ రెండు కూడా అయ్యే ఛాన్స్ లేదు సో దిస్ క్యాన్ బి ది ఆన్సర్ మీరు ఇది అంతా సాల్వ్ చేయకుండా కూడా ఇది మీరు ఆన్సర్ మార్క్ చేయొచ్చు అలా ఓకేనా ఫైన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ ఫైన్ సో 3/7 of the oranges grown are sour to eat out of 205 oranges that are grown on farm. The owner has to sell eatable oranges. How many oranges can farm owner sell? Simple problem once again. సో టోటల్ 3,80,205 ఆరెంజెస్ ఉన్నాయంట అందులో 3/7 ఆఫ్ ద ఆరెంజెస్ ఇస్ 2 సవర్ సో సవర్గా లేనివి ఏదైతే మంచిగా ఉన్నాయో అవి మాత్రమే సెల్ చేయగలరు సో 3/7 ప్రాబ్లమాటిక్గా ఉన్నాయంటే ప్రాపర్గా ఉన్నవన్నీ అఫ్ కోర్స్ 4/7 ఆఫ్ వాట్ ఆఫ్ 3,80,205 సో 3,80,205 దీస్ ఆర్ ద ఈటబుల్ ఆరెంజెస్ సో ఇదే మనకి వాల్యూ అడుగుతున్నారు ఇక్కడ నుంచి సాల్వ్ చేయడమే ఓకే 7 5s 35 30 మిగిలింది 7 4s 28 2 is remaining 7 3s 21 1 is remaining and then 7 1 7 7 5s 35 so 5 4s are 20 0 2 4 1s are 4 5 6 so 60 తో ఎండ్ అవ్వాలి సో దిస్ విల్ బి ది ఆన్సర్ ఓకే మీ దగ్గర టైం లేదు అంటే మీరు ఇలా డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు టైం ఉంటే మీరు పూర్తిగా మల్టిప్లై చేయొచ్చు 4 3s are 12 1 and then 4 4s are 16 plus 1 17 1 4 5s are 20 plus 1 21 217 260 సరిపోయింది సో దట్ ఈస్ ది ఆన్సర్ ఫైన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ క్యాన్ బీ ప్లేస్డ్ ఇన్ ద వాల్యూ ఎక్స్ సచ్ దట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9 సో ద నంబర్ ఈస్ ఇది మనకు నెంబర్ ఇచ్చారు 9123 x 314 సో ఈ ఎక్స్ ప్లేస్లో మీరు ఏదైనా ఒక వాల్యూ పెట్టాలి సో దట్ దిస్ హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9 ఇప్పుడు మీరు ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇక్కడ 2 పెట్టి మొత్తం 9తో డివిజన్ చేస్తే అన్నీ క్యాన్సిల్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా రిమైండర్ 0 రావట్లేదు సో ఇది ఆన్సర్ అవ్వదు అలా ఒకటి చెక్ చేయొచ్చు విచ్ ఇస్ వెరీ హెక్టిక్ టు చెక్ సో అలా కాకుండా మీరు యూజ్ చేయాల్సిన యాక్చువల్ స్టెప్ ఏంటంటే 9కి ఒక డివిజిబిలిటీ రూల్ ఉంటుంది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఇక్కడ ఏదైతే ఈ నెంబర్లో డిజిట్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తే మీకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఇఫ్ దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9 దెన్ దిస్ హోల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9 ఓకే యాడ్ చేయండి 9 + 1 10 10 15 20 23 సో టోటల్ 23 వచ్చింది మనకి టోటల్ కానీ ఈస్ 23 డివిజిబుల్ బై 9
నో. బట్ 23 తర్వాత ఏ వాల్యూ ఉంది 9తో డివిజిబుల్ అయితే 27 ఉంది. ఓకే, 9 3s are 27. సో 27 ఈజ్ డివిజిబుల్ బై 9 బట్ 23 ఈజ్ నాట్. సో 23గా ఉన్న వాల్యూ 27 యాడ్ అవ్వాలంటే మనం ఎంత యాడ్ చేయాలి? అఫ్కోర్స్ 4 యాడ్ చేయాలి. సో 4 విల్ బి ది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఫైన్, లెట్స్ గో టు ద హోంవర్క్ ప్రాబ్లమ్. ఐ హోప్ దిస్ ఎంటైర్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా కాన్సెప్ట్లో డౌట్ ఉందంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us in the comment section. I'll be definitely making a new video on that. So try this question and let me know the answer in the comment section. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. If you like the content, please do consider subscribing for regular updates and like our video to support us. So see you tomorrow. Bye.